యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా హై ప్రోటీన్ దోశ, హై ప్రోటీన్ సలాడ్, హై ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ మీల్ ప్లేట్ ఇలా చెప్తున్నారు కదా. ఇవి చూసేసి అందరూ ప్రోటీన్ ప్రోటీన్ అని అనేస్తున్నారు. వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి అవే చేసుకొని తింటున్నారు. అవును, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. కానీ కొంతమందికి ఇంటర్నల్గా లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేకపోతే వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదన్నమాట. ఎగ్జాంపుల్కి ఫ్యాటీ లివర్ ఉన్నా, లేదు మీ టెస్ట్లలో క్రియాటినిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నా, కిడ్నీ ఫంక్షనింగ్ డిజార్డర్లో ఉన్నట్టు, అంటే ప్రాపర్గా లేనట్టు. సో అలాంటి వాళ్ళు కూడా ప్రోటీన్ అనేది తగ్గించి తీసుకోవాలి. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయండి? ఏ టెస్ట్లు చేయించుకోకుండా ఓన్గా డైట్లు చేసేస్తే తెలియవు కదా. సో మీరు హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వాలి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే అన్నపూర్ణ హెల్త్ క్లబ్లో జాయిన్ అవ్వండి, హెల్దీగా అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్ యూ.